ఈ పంజాబ్ లో కూడా ఆల్రెడీ మన దగ్గర ఎండియు బళ్ళు ఎలా ఉన్నాయో ఆ వ్యవస్థ అంతా చూసి అక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే వేరే రాష్ట్రాల్లో కూడా ఆల్రెడీ చేయాలని చెప్పి చాలా మంది రావటం వాళ్ళ చూడటం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. ఇంకా వేరే రాష్ట్రాల్లో కూడా స్టార్ట్ చేసిన అటువంటిది ఇంత మంచి ప్రోగ్రాం దీన్ని ఎందుకంటే గతంలో చాలా అవస్థలు పడేవారు. ఈ రేషన్ తెచ్చుకోవటానికి రేషన్ షాప్కి వెళ్లి లైన్లో నుంచోవటం, అది సర్వర్ పనిచేయట్లేదని తమ్మి పడటం లేదని చెప్పి ప్రయాసాలు కోర్చి వాళ్ళ కూలి పనులకు వెళ్లేది కూడా పన్నులు మానుకుని ఇవాళ కోటి చిల్లరి కార్డుల్లో మెజార్టీ రెక్కాడి తేలికని డొక్కాడిని జనం చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా రోజుకి 300 నుంచి 500, 600 రూపాయలు కూలి పనులకు వెళ్లి ఆ పని చేసుకుని సంపాదించుకునే పరిస్థితిలో ఉన్నారు అని ఈ ఎండియు బళ్ళు పెట్టడం వల్ల దగ్గర 17 రోజులు ఇంటింటికి వెళ్తాయి. మధ్యాహ్నం నుంచి ఆ సచివాలయం ఎక్కడుందో అక్కడ ఉంటుంది. అంటే ఒక పద్ధతి, ఒక టైము ఉంది. ఇక్కడ ఒకవేళ ఇంటికి వచ్చినప్పుడు తీసుకోకపోతే ఆ సచివాలయంకి వెళ్ళి తెచ్చుకునే పరిస్థితి ఉంది. 17 రోజులు టైం ఉంది. ఏ రోజు కూడా పని మానే పరిస్థితి లేకుండా ఈ బళ్ళ ద్వారా ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. చాలా మంది ఆనందపడతా ఉన్నారు, తీసుకుంటున్నారు. దీని విషయంలో చాలా మంచి జరుగుతూ ఉంది. కానీ ఇవాళ ఈ వ్యవస్థని తీసేసి మరి రేషన్ దుకాణాల ద్వారా తీసుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకుంటాం ఎంత దారుణంగా ఉందంటే ఆశ్చర్యం వేస్తుంది. ఇవాళ మీరు 99 పైసలకే ఎకరం ఇస్తారు. కోట్లాది రూపాయలు విలువ చేసే భూములు 99 పైసలకే ఇస్తారు. కానీ అక్కడ మీరు 10,000 ఉద్యోగాలు ఎన్నో వస్తాయంటారు. అవి వస్తాయో అయినప్పుడు. కానీ ఇక్కడ ఈ వ్యవస్థ వల్ల 20,000 కుటుంబాలు అంటే దగ్గర 10,000 మంది ఎండియు బళ్ళు వాళ్ళు ఉంటే వాళ్ళకి అసిస్టెంట్ గా ఇంకో 10,000 మంది దగ్గర 20,000 కుటుంబాలు దీని మీద బతుకుతా ఉన్నాయి. మీరు ఆల్రెడీ ఏదైతే వాలంటరీ వ్యవస్థ ఉందో ఆ వాలంటరీ వ్యవస్థని కొనసాగిస్తాం, 5,000 కాదు 10,000 అని చెప్పారు. వాళ్ళకి మాయ మాటలు చెప్పారు. ఇంకా ఒక అడుగు ముందుకేసి డ్రామానాయుడు ఆ పాలకొల్లు మీకు కంటిన్యూ అవుతుంది, మీ వాలంటీర్ని తీసుకుంటున్నాం మేము, మరి కంటిన్యూ అయినాక మన ఇంటికి కాజా పూతరేకలు తీసుకుని వచ్చేసేయండి, మన ఇంటికి వచ్చేసేయాలి మీరు కాజా పూతరేకలు తీసుకుని అని చెప్పి అక్కడ చెప్పాడు అతను. ఇన్ని మాటలు చెప్పిన వాళ్ళు 2,60,000 మందిని నిష్కారణంగా తీసేసింది మీరు కాదా అని అడుగుతున్నాను. ఇవాళ గవర్నమెంట్ వైన్ షాపులు పెట్టి దగ్గర 20,000 పైబడి కుటుంబాలు దాని మీద బతుకుతా ఉంటే అవి తీసేసి మీరు ఇవాళ మళ్ళీ ఒక 20,000 కుటుంబాలని రోడ్డును పాలు చేశారు. ఇవాళ నిన్న కేబినెట్ లో నిర్ణయం తీసుకుని ఏం చేశారయ్యా అంటే దగ్గర 10,000 కుటుంబాలు ప్లస్ 9,600 దగ్గర 20,000 కుటుంబాలని మీరు రోడ్డు పాలు చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాను. మరి నిన్న కేబినెట్ లో వాళ్ళ కార్యకర్త చనిపోయాడు. ఆ కార్యకర్త కొడుక్కి కేబినెట్ లో నిర్ణయం తీసుకుని ఉద్యోగం ఇచ్చే కార్యక్రమం తీసుకున్నారు. మంచిదే, కాదనలేదు. మీరు పుష్కరాల్లో దగ్గర 29 మంది చనిపోయారు. మీరు గుంటూరు జిల్లాలో తిరిగినప్పుడు అక్కడ 8 మందో 9 మంది చనిపోయారు. ఇంకో చోట 3 మందో చనిపోయారు. ఆ కుటుంబాలు ఏం చేశారండి? ఆ కుటుంబాలకు ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేదు మీరు? ఆ కుటుంబాలు కూడా మీ వల్లే చనిపోయారు కదా. ఇతను మామూలుగా మీ కార్యకర్త చనిపోయాడు, ఇక్కడేమో వీళ్ళు మీ వల్ల మీ నిష్కారణంగా మీ కారణం వల్ల చనిపోయిన వాళ్ళ కుటుంబాలు ఏమైనాయండి? అట్లకి లేదు. ఇవాళ ఈ రేషన్ దుకాణాల మీద మీరు ఇంత ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారంటే దారుణాతి దారుణం అని చెప్పి తెలియజేస్తాను. ఒక పక్కనేమో వైన్ షాప్, ఆ వైన్ షాప్ కి మళ్ళీ అటాచ్డ్ రూమ్, ఆ రూమ్ ఇంక తెల్లవారు నడుస్తూనే ఉంటది. ఇంక 24 గంటలు ఆ రూమ్ లో మందు అమ్ముతానే ఉంటారు యథేచ్ఛగా. మా తణుకులో మన ఏమైంది, తెల్లవారులు అమ్ముతుంటే ఒకడు వచ్చి ఒక రాడ్ ఇచ్చుకుని ఒకడు పురపాలు కొట్టేశారు. ఒక ఏలుపూరు గ్రామంలో ఒక మనిషిని 3:30కి చంపేశారు. అంటే మీరు ఆ టైం దాకా అమ్మబట్టే కదా అసలు జరిగింది.
ఇలాంటి అన్ని జరుగుతా ఉన్నది మాత్రం మీకు కావాలి. ఇంటికి మాత్రం డెలివరీ చేస్తున్నారు. ఏది మందు డెలివరీ అవుతుంది ఇంటింటికి, కానీ ఈ రేషన్ డెలివరీ మాత్రం వద్దంటున్నారు. ఇందులో పెన్షన్దారులు ముసలి వాళ్ళు ఉన్నారు, మరి అంగవైకల్యం ఉన్న వాళ్ళు ఉన్నారు, చాలా మంది పనికి వెళ్లే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ఇది మంచి జరుగుతూ ఉంటే, దగ్గర 20,000 కుటుంబాలు బతుకుతా ఉంటే దాని మీద అవినీతి జరుగుతుందని చెప్పి మీరు నిష్కారణంగా తీసేసే కార్యక్రమం చేస్తున్నారంటే రేషన్ షాపుల్లో జరుగుతలేదా? రేషన్ షాపుల్లో రేపు 6A కేసులు ఎన్ని పెడుతున్నారు మీరు? ఆ 6A కేసుల వల్ల ఎంతమంది మరి మీరు షాపులు ఇదవుతున్నాయి మొత్తం, అంటే రేపు పొద్దున అది కూడా అవినీతి జరుగుతుందని చెప్పి రేషన్ షాపులన్నీ కూడా మీరు తీసేస్తారా అని అడుగుతున్నాను. రేషన్ షాపుల్లో ఎన్ని కేసులు పెడుతున్నాం మనం? 6A కేసులు ఎన్ని రకాలుగా వాళ్ళ దోపిడీ చేస్తున్నారు. అట్లు కూడా మీరు మోసేస్తారు. టోటల్ గా చేసి ఏం చేద్దాం అనుకుంటారు? అంటే టోటల్ గా ఎత్తేయాలని చూస్తున్నారేమో అని నాకు అనిపిస్తా ఉంది. ఈ రేషన్ కూడా ఇవ్వకుండా మా మీద, మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఇవి మహత్తర కార్యక్రమాలని మీద కక్ష పెట్టుకోకండి, మా మీద పెట్టుకోండి. మా మీద ఎలాగా పెట్టుకుంటున్నారు? లేని కేసులను కల్పించి లేని విధంగా మీరు జైల్లో పెట్టించే కార్యక్రమం చేస్తున్నారు. మేము రాజకీయ నాయకులు తట్టుకుంటాం, మీరు జైల్లో పెట్టించండి, మా మీద ఇచ్చేయండి, కానీ ప్రజలని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేయొద్దని చెప్పి తెలియజేస్తున్నాను. ప్రజలకు మీరు ఓటేశారు, ప్రజలు మరి ప్రజలు వేశారో ఓటు, ఈవీఎంల ద్వారా గెలిచారో, మొత్తం మీద గెలిచారు మీరు. ఈ కక్ష సాధింపు ప్రజల మీద చేయకుండా ప్రజా పంపిణీ వ్యవస్థలు ప్రజలకు అందించే విషయంలో మీరు కక్షపూరితమైనది వాళ్ళ మీద చూపించకుండా మా మీద ఎలాగా చూపిస్తున్నారు కాబట్టి మా మీద చూపించండి. మా నాయకుడు పెట్టి మంచి పేరు వచ్చినాయి, మంచి దేశాల్లో పేరు వస్తున్నాయని చెప్పి అట్ల మీద మీరు చూపిస్తా ఉన్నారు. వ్యవస్థలను కుప్ప కూలుస్తా ఉన్నారు. ఇవాళ చదువులు ఉన్నాయి, ఇవాళ మంచి దాని మీద మరి జడ్పీ హై స్కూల్ కానీ ఆ స్కూల్స్ కానీ విపరీతంగా బ్రహ్మాండంగా మార్చి ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి ఇంగ్లీష్ మీడియం వేస్ట్ అన్నారు, దండగ అన్నారు, అల్లరి చేశారు, దుర్మార్గం చేశారు. మళ్ళీ ఆ వ్యవస్థని మీరు కొనసాగించే కార్యక్రమం చేస్తున్నారు. కానీ ఆ స్కూల్స్ ను మాత్రం పాడు చేసే కార్యక్రమం చేస్తున్నారు. ట్యాబ్లు ఇచ్చారు, ఇంగ్లీష్ మీడియం, డ్రెస్సు, మంచి స్కూలు బ్రహ్మాండంగా నడిపించే కార్యక్రమం చేస్తే అది నిర్యాలం చేసే కార్యక్రమం చేస్తున్నారు. గోరుముద్ద అనే పథకాన్ని తీసుకొచ్చి మంచి భోజనం పెట్టి పౌష్టికాహారం ఇచ్చే కార్యక్రమం చేస్తే దాన్ని నిర్యాలం చేస్తున్నారు. ఇవాళ ఈ రేషన్ దారులు ఎంత నష్టపోతున్నారని చెప్పి మేము అడుగుతున్నాను. నేను వాళ్ళ కుటుంబాలు ఏమైపోతాయని చెప్పి నేను అడుగుతున్నాను. ఈ ఎండిఓ బళ్ళు తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ద్వారా నడిపించి కాల పరిమితి పెట్టి, ఇదే మనోహర్ గారు చెప్పారు 2027 వరకు నడిపిస్తాం, ఆ తర్వాత మీకు బళ్ళుని హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పి తెలియజేసి ఇప్పుడు మరి సడన్ గా మీరు ఇలా ఎత్తేసారంటే వాళ్ళ పరిస్థితి ఏం కానని అడుగుతున్నాను. వాళ్ళ బ్యాంకుల పరిస్థితి ఏమని చేయాలని నేను అడుగుతున్నాను. ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకుని ఇది కొనసాగించవలసిన అవసరం మీకు ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ఇవాళ ఎన్ని రకాలుగానండి ఇది అసలు ఏదో ఉన్నది కదా ఏంటంటాను మీరు? మీ పరిపాలన ఏ విధంగా చేయాలనుకుంటున్నారు మీరేమి డబ్బా 1,70,000 కోట్ల రూపాయలు సంవత్సరం తిరగకుండానే అప్పు చేసేశారు. ఏం చేశారో ఎవరికి తెలియదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేశారంటే 2,70,000 కోట్ల డీబీటీ ద్వారా ప్రజలకు కొట్టింది కనపడుతుంది. హాస్పిటల్స్ 17 హాస్పిటల్స్ కనపడుతున్నాయి, పోర్టులు కనపడుతున్నాయి, జట్టీస్ కనపడుతున్నాయి, ప్రతి గ్రామంలోని సచివాలయాలు కనపడుతున్నాయి, ఆర్బీకే సెంటర్లు కనపడుతున్నాయి. మీరు ఏం చేశారో తెలీదు. ఈ చిన్న కార్యక్రమం రాష్ట్ర ప్రజలందరికీ కూడా మేలు జరిగే కార్యక్రమాన్ని మీరు తొలగించే కార్యక్రమం చేస్తున్నారంటే ప్రజల మీద మీకున్న కక్ష అని అడుగుతున్నాను. లేకపోతే శాడిజమా అనుకోవాలా? మీరు శాడిజం ఉంటే మా మీద చూపించండి, ప్రజల మీద చూపించకండి.